హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుంది. మీరు లంచ్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ ట్రై చేయొచ్చు. జస్ట్ 30 to 40 మినిట్స్లో మనకి కంప్లీట్గా రెడీ అయిపోతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకోండి. సో నేను దీనికి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, ఈ ఉల్లిపాయల్ని సన్నగా ఇలా కట్ చేయండి. పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా మధ్యలో ఇలా చీరుకోండి. బియ్యాన్ని మనం బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసి కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేయడం వల్ల మనకి మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దూరగా వేయించుకోవాలి. సో వీటిని దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. రైస్ 70% కుక్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోండి. వాటర్ అనేది లేకుండా స్ట్రైనర్తో వాటర్ లేకుండా ఇలాగా ఒక బౌల్లో ఈ రైస్ తీసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ గ్రేవీ రెడీ చేసుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని ఆయిల్ తీసుకోండి. సన్నగా కరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇందులో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా ఇందులో వేసి బాగా కలపండి. పుదీనా, కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేయాలి. కొద్దిగా పసుపు వేయండి. గరం మసాలా, ధనియాల పొడి వేయండి. ముందుగా మనం బాయిల్ చేసుకున్న 6 ఎగ్స్ని ఇందులో వేయాలి. వీటిని ఇలా కలుపుతూ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా వేసుకోండి. ఇందులో తగినంత ఉప్పు, ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇందులోకి ఇలా గ్రేవీ వచ్చాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేయాలి. సో మళ్ళీ ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సో ఈ గ్రేవీని అంతా మనం లేయర్స్ లాగా ఇలాగా కింద ఇలా వేసుకోండి.
సో దీని మీద మనం ముందుగా 70% కుక్ చేసుకున్న రైస్ని ఇలా ఈవెన్గా లేయర్స్ లాగా ఇలా వేసుకోండి. సో మనం రైస్ని ముందుగానే 70% కుక్ చేసాం కాబట్టి ఒక 10 మినిట్స్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఎగ్స్ని గ్రేవీని ఇలా వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వీటిపై ఇలా వేయండి. ఒక్కొక్క లేయర్లో ఇట్లా ఆనియన్స్ వేస్తూ ఉండండి. కొత్తిమీర, పుదీనా కూడా వేయండి. ఈ నిమ్మరసాన్ని కూడా ఇలా వేయండి. ఈ గ్రేవీని అంతా కూడా ఇలా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని దమ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఉంచండి. సో దీని మీద నేను కొద్దిగా వెయిట్ పెడుతున్నాను. 10 మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగా వచ్చింది బిర్యానీ. చూడండి, రైస్ కూడా మనకి పుల్లలుగా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and click the bell icon for more videos. Thank you for watching.